స్కూళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయినాయి స్కూళ్ళల్లో. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులకు పోవాలి అని అంటే పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ బడ అబ్బా అనే పరిస్థితిలోకి పిల్లలు అయ్యారు. అదే మన ప్రభుత్వ హయాంలో చక్కగా ఇంగ్లీష్ మీడియం బడులలో నాడు నేడు పనులతో చక్కటి గోరుముద్ద కార్యక్రమంతో అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుంటూ 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు అందిస్తూ తీసుకుంటూ చక్కగా గవర్నమెంట్ బడులకు పిల్లలు పోయే పరిస్థితి నుంచి రివర్స్ గేర్ లేక మొత్తం చదువుల రంగం మొత్తం పోయింది. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలకు చదువులకు ఉచితంగా ఏ పేదవాడైనా కూడా కష్టాల్లో నుంచి బయటపడాలి పర్మనెంట్గానంటే ఆ పిల్లాడికి ఉండాల్సింది ఆస్తి చదువు. ఆ పిల్లాడి చేతిలో డిగ్రీ, ఆ పిల్లాడి చేతిలో ఒక ఇంజనీరింగ్ డిగ్రీనో మెడిసిన్ డిగ్రీనో పెద్ద పెద్ద చదువుల డిగ్రీనో ఆ పిల్లాడి చేతిలో ఉంటే ఆ కుటుంబం ఏ పొద్దైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. సంవత్సరం అయిపోయింది, 3,900 కోట్లకు గాను సున్నం కొట్టేశాడు. 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 3,200 కోట్లు బాకీ. ఈ సంవత్సరం మళ్ళీ 3,900 కోట్లు మళ్ళీ ఇవ్వాలి. ఈ బడ్జెట్లో మొత్తం కలిపి ఈ సంవత్సరానికి పాత సంవత్సరానికి ఆడ 3,900, ఈ సంవత్సరం 3,900 కాను ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు. పిల్లలకి ఈరోజు చదువులు కొలిపోలేని పరిస్థితి, పిల్లలు ఈరోజు చదువుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో నెలకు 5,000 రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం, 2 నెలలు అయితే 10,000 రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు 300 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఇంతవరకు ఆరోగ్య ఆసరా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు. ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. ఈరోజు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటో, చీని, పొగాకు, ఏ పంట తీసుకున్నా కూడా చెరుకు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతు ఈరోజు దళారీల పాలైపోయాడు. రైతు పరిస్థితి ఈరోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు. ఆర్బీకేలు ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితులు. రైతులకు మన హయాంలో ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే మన ప్రభుత్వంలో ఈరోజు రైతులను గాలికి వదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం. గాలి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ, వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు అక్కడ, వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడేవాళ్ళు అక్కడ. సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే ఈరోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని 26,000 చేస్తానన్నాడు. 26,000 కదా దేవుడు ఎరుగు, వచ్చి ఆ 13,500 కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈరోజు చూస్తూ ఉన్నాం.